పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనం వేదసాక్షుల రాణి యొక్క ప్రత్యేకతను ధ్యానించుదాము. వేదసాక్షుల రాణి అనే బిరుదు మరియమాతకు ప్రవక్తల వాగ్దానాల సారాంశంగా, వారి ఆశయాల నెరవేర్పుగా మరియు దేవుని రక్షణ యోజనలో ముఖ్యమైన స్థానం కలిగిన వారిగా శ్రీసభ గౌరవిస్తుంది. ప్రవక్తలు పాత నిబంధనలో రక్షకుడి రాకను ముందుగానే ప్రకటించారు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తును ప్రపంచానికి అందించినది మరియ తల్లి. అందువల్ల ఆమెను ప్రవక్తల లేక వేదసాక్షుల రాణి అని పిలుస్తారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, కన్య ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఈ వాక్యం మరియ తల్లి ద్వారా నెరవేరింది. మీకా 5వ అధ్యాయము 2-3 వచనంలో, బెత్లెహేమా నీలో ఇశ్రాయేలుకు ఏలకుని పుట్టించును. యేసు బెత్లెహేములో పుట్టాడు మరియ ద్వారా. ఇర్మియా, దావీదు, ఇతర ప్రవక్తలు రక్షకుడి జననం, కష్టాలు, త్యాగం గురించి చెప్పినవన్నీ మరియ తల్లి కుమారుడైన యేసులో నెరవేరాయి. అందువల్ల ప్రవక్తలంతా ప్రకటించిన వాగ్దానాలు మరియ తల్లి జీవితం ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఆధ్యాత్మిక భావన. ప్రవక్తల స్వప్నం నెరవేర్చిన తల్లి. పాత నిబంధనలో ఎన్నో శతాబ్దాలుగా ఎదురుచూచిన రక్షణ మరియ తల్లి ద్వారా వచ్చింది. వేద సాక్షుల మార్గదర్శకురాలు. వారు దేవుని వాక్యానికి విశ్వాసపూర్వకంగా నిలిచినట్లు మరియ తల్లి కూడా తన జీవితం అంతా దేవుని దాసిగా నిలిచింది. విశ్వాసంలో ఆదర్శం. ప్రవక్తల మాటలు చాలాసార్లు కష్టాలు, అపార్థాలు తెచ్చాయి. మరియ తల్లి కూడా అదేవిధంగా యేసుతో అనేక బాధలు అనుభవించింది, కానీ విశ్వాసంలో నిలిచింది. మన జీవితానికి అన్వయం. దేవుని వాక్యంపై విశ్వాసం. ప్రవక్తలు మరియు మరియ తల్లి చూపినట్లు మనము దేవుని వాక్యాన్ని నమ్మి ఆచరించాలి. ప్రవక్తలుగా జీవించడం. బాప్తిజం ద్వారా మనందరం క్రీస్తులో ప్రవక్తలుగా పిలువబడ్డాం. మరియ రాణిగా మనకు మార్గదర్శకురాలు. ప్రార్థనలో ఆదర్శం. వేదసాక్షుల రాణి మనకు సహాయముగా నిలిచి దేవుని చిత్తానికి లోబడే కృపను ఇస్తుంది. భక్తి రూపాలు. వేదసాక్షుల రాణి మా కొరకు ప్రార్థింపుము. ఇది ప్రతిరోజు లిటనీ ఆఫ్ అవర్ లేడీలో ప్రార్థిస్తాము. పాత నిబంధనలో వాగ్దానం చేసిన మసీయా రాకను మరియ తల్లి సాక్షాత్కరించిందని కీర్తనలలో, ప్రార్థనలలో గౌరవిస్తారు. ఆధ్యాత్మిక చిత్రాలలో మరియను ప్రవక్తల చుట్టూ చూపిస్తారు, ఎందుకంటే వారు ప్రకటించినదంతా ఆమెలో నెరవేరింది. సారాంశం. వేదసాక్షుల రాణిగా మరియ తల్లి ప్రవక్తల సమస్త వాగ్దానాల పరిపూర్ణత. దేవుని యోజనను పూర్తి చేసిన వారిగా, విశ్వాసానికి ఆదర్శంగా మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఆచరించడానికి ప్రేరణనిచ్చే తల్లిగా నిలుస్తుంది.